బాగు చేయడమే మా లక్ష్యం. గురుకుల పాఠశాలను మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అంతల శ్రీరాములు యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. నిత్యం ఏదో ఒక గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతూ మరణిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో 51 విద్యార్థులను పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించాలని, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ గురుకుల పాఠశాల రావడం జరిగింది. కార్పొరేటర్ గారు కానీ, వెంకరెడ్డి గారు కానీ, అదేవిధంగా నా వెంబడున్న మా సోదరులంతా కలిసి రావడం జరిగింది. కానీ ఇక్కడ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మీడియాలో చూసినంత, పేపర్లో చూసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఘోరం జరుగుతుంది. ఒక్కసారి నిజంగా కూడా ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నేను వినవించుకోవడం ఏంటంటే, అయ్యా మీరు ఒకసారి సందర్శించండి. నిజంగా కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే, మేము గతంలో కలెక్టర్ చెప్పినాం, మా సెక్రటరీ గారికి చెప్పినాం, ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పినాం, ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్తారు. పిల్లలు బయటకు వచ్చి, నిజంగా పిల్లలు బయటకు వచ్చి బాధ ఏ విధంగా ఉందంటే, ఎలుకలు కొరుకుతున్నాయి, పిల్లలని కుక్కలు వస్తున్నాయి. ఆ విధంగా చెప్తుంటే పిల్లలకు నిజంగా బాధేస్తుంది. నిజంగా మన కన్న పిల్లలు ఇదే విధంగా చూసుకోవడం ఒకసారి ఆలోచించండి. రైసు మనం చూసినాం, వెళ్ళాక మీకు వీడియోలో పంపిస్తాను. మొత్తం అక్కడ కుప్పలు వేసి రైసు కూర అంతొకతన కలిపేస్తే జ్వరాలు రాకపోతే ఏం చేస్తుంది? ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 11 నెలలు అయితే 51 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ గవర్నమెంటు 51 మందిని పొట్టన పెట్టుకుంది. గత ప్రభుత్వం ఇదే విధంగా చేసింది. గతంలో కూడా మన దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రులు కూడా మన బతుకులు బాగుపడలేని మనం చూస్తే, ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 51 మందిని పొట్టన పెట్టుకుందంటే ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. నిజంగా కూడా కలెక్టర్ గారిని మనవి చేసుకోవడం నేను సూటి చెప్తున్నా, అయ్యా మీరు రండి, సందర్శించండి. ఇక్కడ ఉన్న పిల్లల బాధ ఏందో చూడండి. పిల్లల బాత్రూంలో లేక బట్టలు. రంగారెడ్డి జిల్లా